ప్రేమైన సోఫియా జోసెఫ్ యూట్యూబ్ మినిస్ట్రీస్ ప్రేక్షకులకి వందనాలు. ఈ పరిశుద్ధుల ఆదర్శ జీవితాలలో సాధు సుందర్ సింగ్ వ్యక్తిగత జీవిత చరిత్రని బ్రీఫ్గా నేను తెలియజేస్తున్నాను. గత పాఠం తర్వాత ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, ఈయన సుందర్ సింగ్ గారిని ఒప్పించడానికి రాజుగారి దగ్గరికి తీసుకెళ్తే ఆ రాజుగారి దగ్గర ఏం జరిగిందనేది తెలియజేస్తున్నాను. సుందర్ సింగ్ విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకం వస్తుందోనని భయపడిన షేర్ సింగ్ లూధియానాలో ఉన్న ప్రెస్బిటేరియన్ హై స్కూల్కి సుందర్ను పంపించే అవకాశం వచ్చేసరికి ఎంతో సంతోషించాడు. అంతేకాకుండా అవమానం తెస్తూ గ్రామంలో ఉంచడం కంటే సుందర్ను దూరంగా పంపటమే బాగుంటుందని అనుకున్నాడు తండ్రి. సుందర్ సింగ్ ఈ క్రైస్తవుని మతాన్ని, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మరి యేసు ప్రభువుని ఎంత మాత్రము విడిచిపెట్టడానికి వీలు లేకోకుండా తను మర్చుకున్నాడు. అంతటి క్రితమేమో క్రీస్తు ప్రభు అంటే ద్వేషించాడు, బైబిల్ కాల్చేశాడు, ఎన్నో మరి పాస్టర్ని హింసించడం ఇవన్నీ కూడా చేశాడు. అయితే ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారు దర్శనం ఇచ్చి సుందర్ నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అడిగేసరికి ఒక్కసారి నిజమైన దేవుడు రక్షకుడు యేసు ప్రభు అని తెలుసుకున్న తర్వాత ఇక సుందరుని ఎట్టి పరిస్థితుల్లో ఎంతమంది ప్రయత్నం చేసినా మరి ఈ బైబిల్ చదవడం కానీ క్రీస్తుని గురించి మరి చెప్పడం కానీ మానిపించలేకపోతున్నారు. ఇలా కుటుంబంలో అవమానం అయిపోయింది. ఈ సిక్కు మతస్థులు ఎంతో నిష్ఠాగరిష్ట కలిగినటువంటి వారు, ఇదేంటా ఈ పిల్లోడు క్రైస్తవ మతం తీసుకున్నాడు, మేమంతా ఈ రకంగా ఉంటే అని చెప్పేసి గ్రామస్తులంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇలా కుటుంబంలో నుంచి అవమానాలు పొందే కంటే సుందర్ని ఎక్కడన్నా దూరంగా స్కూల్లో చేర్పించేస్తే కొంత గొడవ వదిలిపోతుందని చెప్పి తండ్రి భావించి ఇక్కడ ప్రెస్బిటేరియన్ స్కూల్ అని చెప్పేసి దూరంగా ఉన్నటువంటి ఆ స్కూల్లో జాయిన్ చేయడానికి ఆయన ఇంకా ఆలోచన చేశాడు. సుందర్ అయితే దీనిని అదృష్టంగా భావించాడు. మొట్టమొదటిలో క్రిస్టియన్ స్కూల్ అంటేనే పడేది కాదు. అక్కడ బైబిల్ నేర్పుతారు, అసలు ఆ స్కూల్కే నేను వెళ్ళను అని చెప్పేసి భీష్మించుకునేవాడు. సుందర్కి ఇప్పుడు క్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత అక్కడ చదువుకుంటానికి చాలా ఇష్టపడుతున్నాడు. క్రైస్తవ సమాజం మధ్య చేరి తన క్రైస్తవ విశ్వాసాన్ని స్వేచ్ఛగా వెల్లడిస్తూ క్రైస్తవ హాస్టల్లో ఉండటం వల్ల తాను మంచి విద్యను అభ్యసించగలనుకున్నాడు సుందర్. ఇప్పుడైతే ఈ క్రైస్తవ మిషనరీ పాఠశాలలో చేరడం వల్ల మంచి క్రైస్తవుడిగా తర్ఫీదు పొందొచ్చు, ఇదొక అదృష్టం అని భావించాడు. అతడి మిషనరీలు సుందర్ను విద్యను అభ్యసించగలనుకున్నాడు. అతడి మిషనరీలు సుందర్ను సహృదయంతో చేర్చుకొని అతని ఇంటి వారితో ఎలాంటి గొడవలు రాకుండేందుకు కానీ సిక్కుల ఆచార ప్రకారమే సుందర్కు వంట చేయడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అయితే హాస్టల్లోని విద్యార్థుల ప్రవర్తనను, మాటలను వారు ఏమాత్రము అదుపులో చేయలేకపోయారు. అయితే స్కూల్ వాళ్ళు కూడా పాపం సుందరికి సహకరించారు. ఇంటి వాళ్ళ దగ్గర నుంచి ఆ నాన్నగారు వచ్చి మరీ బ్రతిమలాడి జాగ్రత్తగా చూడండి అయ్యా నా కుమారుని అని చెప్పేసరికి వాడు తినే భోజన పదార్థాలకి వీటన్నిటికి ఏం ఆటంకం లేకోకుండా సుందర ఎలాంటి ఇంటికాడ భోజన పదార్థాలు తింటాడో అవే ప్రత్యేకమైన వంటలు చేయించి మరి సుందరికి పెట్టడం చేస్తూ ఉన్నారు. బాగానే ఉంది. కానీ ఫ్రెండ్స్ ఉన్నారు చూసావా, ఆ ఫ్రెండ్స్ సుందర్ని ఎంకరేజ్ చేయటం, రకరకాలుగా మాట్లాడటం అనేది మార్పించలేకపోయారు. అక్కడ తనను బాగా కలతపెట్టిన విషయాలు ఏమిటో సుందర వెళ్ళలేనించలేకపోయినప్పటికీ ఏ కుర్రవాడతో తన క్రైస్తవ విశ్వాసాన్ని పంచుకోవాలనుకున్నాడో వారందరూ కేవలం నామకార్థ క్రైస్తవులన్నీ తెలుసుకున్న సుందర్
అదిరిపోయాడు. మొట్టమొదటప్ప వీడు ఎంత భక్తిగా ఉంటారు, నాకు కుర్రాళ్ళు యేసు ప్రభువుని ఎంత ప్రేమిస్తారు, మరి ఎంత మంచి క్రైస్తవులు అనుకునేవాడు తెలియక్రితం. ఇక్కడ తెలిసిన తర్వాత వాళ్ళు ఎలాంటి నామకార్థ క్రైస్తవులు, పేరుకు క్రైస్తవులే కానీ వాడు చేసే ఎన్నికలు అల్లరి పనులు, తప్పుడు పనులు అని చెప్పేసి సుందర్ భావించి అదిరిపోయాడు. అమ్మా వీళ్ళు ఎలాంటి వాడా అనుకున్నాడు అన్నమాట. ప్రాథమిక పాఠశాలలోని ప్రధానోపాధ్యాయునితో తన వలె ఉంటున్న మంచి క్రైస్తవ విశ్వాసం కలిగిన సిద్ధార్థతో తప్ప మరెవరితోనూ సన్నిహిత సంపత్యాన్ని కలిగి ఉండలేదు. కాబట్టి మంచి స్నేహితుడు ఎవరంటే అక్కడ సిద్ధార్థ్. ఫస్ట్ నుంచి ఈయన సిద్ధార్థకి ఈయనకి మంచి స్నేహం. అతను ఒకడే మంచి భావాలు కలిగినటువంటి వాడు కాబట్టి అతనితో తప్పితే మరింకెవరితో కూడా స్నేహం చేయడానికి ఇష్టపడేవాడు కాదు సుందర్. లూధియానాలోని పాఠశాలలో క్రైస్తవులను కూర్చి తనకుండిన భ్రమలు తొలగిపోవడంతో మొదటిసారి సెలవులకు వెళ్ళిన సుందరం మరలా తిరిగి రాలేదు. ఆ పాఠశాలలో బాగుంటుంది, బాగా చదువుకోవచ్చు, మంచి బైబుల్ అలవడుతుంది, మంచి క్రమశిక్షణ అలవడుతుంది, చక్కగా మంచి క్రైస్తవుడిగా ఉండొచ్చు అని అనుకుంటే అక్కడ జరిగేది వ్యతిరేకంగా ఉంది. అక్కడ కుర్రవాళ్ళు చేసే పనులు వ్యతిరేకంగా ఉన్నాయి అని చెప్పేసి ఇవన్నీ కూడా భ్రమలేననుకుని సెలవులకు వెళ్ళిన సుందరం మళ్ళీ తిరిగి రాలేదు. అక్కడికంటే ఇంటికాడ ఉండటమే బెటర్ అనుకున్నాడు. దీనితో క్రైస్తవుని కావాలనే అభిప్రాయాన్ని సుందరం విరమించుకున్నాడేమో అని ఇంటి వారందరూ ఎంతో సంతోషించారు. ఇక నేను ఆ స్కూల్కి వెళ్ళను బాబు అని చెప్పేసరికి అమ్మయ్య ఇక మారిపోయి ఉంటాడు, క్రైస్తవుడిగా ఇక వెళ్ళడు, ఆ స్కూల్కి వెళ్ళను అంటున్నాడు కాబట్టి మనతో నిండిపోతాడని చెప్పేసి కుటుంబ సభ్యులు అనుకున్నారు. సుందరం ఎంతో ప్రేమగా చూసుకున్నారు. అయితే సుందర్ బైబిల్ చదువుతున్నాడని, రహస్యంగా యేసు ప్రభుకు ప్రార్థిస్తున్నాడని, హిందువులు కానీ సిక్కులు కానీ చేసే పూజలలో పాలు పొందకూడదని, వారి గుడులకు వెళ్ళకూడదని సుందరం చేసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని తెలియడంతో వాళ్ళ వైఖరి పూర్తిగా మారిపోయింది. ఈ కుటుంబ సభ్యులు తల్లి తండ్రి ఏమనుకున్నాయంటే అమ్మాయ ఇక వెళ్ళలే, ఇక క్రైస్తవుడికి ఉండలే, స్కూల్ మానేశాడు, ఇంటికాడే ఉంటాడు, మన బడిలోనే ఉంటాడు, మన హిందూ ఆచారాలు మన ఆచారాలే నేర్చుకుంటాడులే అనుకుంటే, అయితే సుందరం ఏం చేస్తున్నాడు, రహస్యంగా బైబిల్ నేర్చుకుంటున్నాడు, రహస్యంగా క్రైస్తవ యొక్క విషయాలన్నీ తెలుసుకుంటున్నాడు. ఇక హిందువుల గుళ్ళకి వెళ్ళకూడదు, వాళ్ళ ఆచారాన్ని పాటించకూడదని గట్టిగా భీష్మించుకున్నాడు అని తెలిసేసరికి అమ్మయ్య ఏమిటి ఇలా అయిపోయిందని వాళ్ళు మళ్ళీ బాధపడటం మొదలుపెట్టారు. అతని మనసు మార్చడానికి శతవిధాలా ప్రయత్నించారు. కుటుంబంలో మిగిలిన వారందరూ ఒకే చోట చేరి రుచికరమైన రకరకాల వంటకాలతో సరదాగా భుజిస్తూ ఉంటే తాను ఒక్కడే ఒంటరిగా వరండాలో కూర్చొని భోజనం చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో సుందరికి తెలిసేట్లు చేశారు. అయితే ఇలా కాదురా, మన ప్రవర్తనలోనే మార్పు తీసుకురావాలని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కుటుంబంలో రకరకాల హిందూ ఆచారాల ప్రకారం, వాళ్ళ ఆచారం ప్రకారం, సిక్కుల ఆచారం ప్రకారం బ్రహ్మాండమైన వంటకాలు రుచికరమైన చేసుకుంటూ ఊరిస్తూ భలే ఉంది, అబ్బా అలా ఇలా అని చెప్పేసి ఊరిస్తూ ఉంటే సుందరం మాత్రం తను ఒంటరిగానే వరండాలో కూర్చుని తనకు నచ్చిన భోజనం చేస్తూ ఉంటే ఉడికిస్తున్నారు, ఏర్పిస్తున్నారు. కానీ అతనికి ఎన్ని తెలిసి వచ్చేటట్లు చేయాలని ఆయన భావించారు. కానీ సుందరంలో ఎలాంటి మార్పు లేదు. కొందరు ఎగతాళి చేస్తే అతని క్రైస్తవంలో నుండి బయటకు లాక్కు రావాలన్న జయంతో వాగ్వివాదం చేశారు. మరి కొంతమంది ఎగతాళి చేస్తున్నారు. అతని క్రైస్తవుల నుంచి మళ్ళీ హిందువుల్లోకి లాక్కు రావాలని చెప్పి కొంతమంది అతనితో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటూ ఉన్నారు. ఈ దశలో మహారాజా గారి దర్బార్లో పని చేస్తూ ఉండగా ఒక బంధువు ఇంటికి సుందర్ని పంపించారు. ఆ బంధువు సుందర్ని మహారాజా దగ్గరకు తీసుకొని పోయాడు. మహారాజా గారు నచ్చ చెప్పే విధంగా సుందర్తో మాట్లాడుతూ సిక్కులాగా ఉండమంటే ఎంత ఘనతో ఎంత గౌరవమో చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల్లో తన బంధువు ఒకడు మహారాజు గారు, సిక్కుల మహారాజు అన్నమాట, సిక్కుల మహారాజు గారి దగ్గర పనిచేస్తూ సుందర్ని మహారాజు దగ్గర తీసుకెళ్తే
ఆ రాజా వారితో చెప్పిస్తే ఏమన్నా మాట్లాడామని చెప్పేసి ప్రయత్నం చేసి అక్కడికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఆ రాజుగారు చెప్పి చూసాడు, అబ్బాయి మనమేంటి, మన జాతి ఏంటి, మన మతం ఏంటి, మనం సిక్కులు అంటే మరి మనం సింహం లాంటి వాడం, మనకి కొన్ని ఆచారాలు వ్యవహారాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి చాలా గొప్ప మెరిట్, అవన్నీ నువ్వు ఎడనాడకూడదు అని చెప్పేసి ఆ రాజుగారు చెప్పి చూడటం మొదలెట్టాడు. అదీగాక సిక్కులలో సింహ వంశంలో పుట్టడం ఎంత గర్వకారణమో చెప్తూ సిక్కుల 5 సింహాలైన కృపాణము, చేతి గడియ, పెద్ద లాగుల తలతో పెట్టుకునే చిన్న దువ్వెన, ఇవన్నీ కాకుండా పుట్టినది మొదలుకొని కత్తిరించకుండా పొడవుగా పెంచే తల వెంట్రుకలు, ఇవన్నీ మనకంటే గర్వకారణమైనవని చెప్పాడు సుందరికి. ఆ రాజుగారు ఏం చేశాడంటే, మనం ఏంటయ్యా, మన వంశం ఏంటి, పెద్ద కత్తి ఉంటుంది, కృపాణం అంటే కత్తి, చేతికి పెద్ద కడి ఉంటుంది, పెద్ద తలబాగా ఉంటుంది, పొడవాటు జుట్టు ఉంటుంది, సన్నని దువ్వున ఉంటుంది, మళ్ళీ ఈ 5 కూడా మనకి గుర్తు, సిక్కులకి గుర్తు, కాబట్టి ఇవన్నీ కలిగి ఉండడం ఎంతో గొప్ప అని చెప్పాడు రాజుగారు సుందరికి. మహారాజు దగ్గర ఎంతో వినయంగా నిలబడి ఇవన్నీ విన్న సుందర క్రీస్తునందు తనకున్న విశ్వాసం నుండి వేషవంతమైన తొలగిపోవడంతో రౌద్రుడైపోయిన రాజు, నీవు అసలు సింహానివే కాదు, నీవు ఒక నక్కవే అంటూ వెటకారంగా మాట్లాడి పని చూపించాడు. ఎన్ని చెప్పినా కానీ సుందరను మార్చలేకపోయాడు రాజుగారి కాడ. ఏమాత్రం వేషం అంతా కూడా ఒక 1 ఇంచి కూడా ఆ విశ్వాసం తగ్గల. క్రీస్తు ప్రభు మీద ఉన్నటువంటి విశ్వాసం తగ్గలేదు. తగ్గపోయేసరికి రాజుగారికి కూడా కోపం వచ్చింది. అసలు నువ్వు సింధువు కదా, సిక్కులు కదవా, నువ్వు సింహాన్ గారివా, నువ్వు నక్కవే, నాతో నటిస్తూ వినయంగా ఉండి మళ్ళీ నువ్వు అటే వెళ్ళిపోతావా, నువ్వేం మారవా అని చెప్పి తిట్టి పంపించేశాడు. రాజు సమ్మకం నుండి ఇంత అవమానంతో పంపివేయబడటంతో సుందర బంధువు కూడా అతని ఎడల తన కోపాన్ని బాహాటంగా వెల్లడించాడు. ఆ బంధువు తీసుకెళ్ళాడు కదా, వారికి కాడ కోపం వచ్చింది. రాజుగారి మాట ఏం లేదా, రాజుగారిని నువ్వు ధిక్కరిస్తావా అని చెప్పేసి ఇచ్చి, నీతో నేను కూడా మాట్లాడను పో అని చెప్పేసి ఆయన కూడా కోపాన్ని వెల్లడించాడు. 15 ఏళ్ల వయసున్న ఈ కుర్రవాణ్ణి మనోవిశ్వాసాన్ని తొలగించలేకపోయినప్పటికీ అతని నోరు మోయించడానికి నలుదిక్కుల నుండి వచ్చిన ఒత్తిళ్లు చాలు. అయితే సుందర విషయంలో అంతా భిన్నంగా జరిగింది. ఈ 15 సంవత్సరాల కుర్రవాడిని మనం ఏమాత్రమో మార్చలేకపోతున్నాం, వశపరచుకోలేకపోతున్నాం. ఆడి పట్టుదలతో వాడే ఉంటాడు, అసలు ఏమాత్రం వింటలేదు. కుటుంబానికి చెడ్డ పేరు తెస్తున్నాడు, వంశానికి చెడ్డ పేరు తెస్తున్నాడు, సిక్కు మతానికి చెడ్డ పేరు తెస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. అయితే సుందర విషయంలో అసలు ఏమాత్రము కూడా వాళ్ళు ఏమీ చేయలేకపోయారు అని చాలా బాధపడుతూ ఉన్నారు. మరి వీళ్ళంతా